సాధనకు స్వాగతం. ఈ 2025వ సంవత్సరానికి ఈ సాధన చివరిది. ఎందుకంటే మనం తిరిగి 2026వ సంవత్సరంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ సంవత్సరంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నటువంటి విషయాలను మన జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకున్నామా లేదా అని ఒకరినొకరు ప్రశ్నించుకునే బదులు ఎవరికి వారు మనం ప్రశ్నించుకొని మన జీవితంలోకి దాన్ని ఎంతవరకు మనం అనుభూతి చెందాం అనేటటువంటిది ఎవరికి వారు ఒక్కసారి సింహావలోకనం చేసుకుని పరస్పరం అవగతం చేసుకుని అర్థం చేసుకుని తద్వారా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి వారికే. దయచేసి ఏరా నువ్వు చేసావా, ఏమో నువ్వు చేసావా, ఏమే నువ్వు చేసావా అని ఇంకొకళ్ళని ప్రశ్నించే బదులు మనకి మనం ప్రశ్నించుకొని మనం ఈ సంవత్సరం తెలుసుకున్నటువంటి విషయాన్ని, ఆలోచించినటువంటి విషయాన్ని, లేదంటే అవగతం చేసుకున్నటువంటి విషయాన్ని మన జీవితంలోకి మనం ఏదైనా మరి ఆచరణలోకి తెచ్చుకుందామా? అధ్యయనము, అవగతము, మరి ఆచరణ ఇవన్నీ కూడా మనకి ముఖ్యం. ఇవి చేసుకున్న తర్వాత మనం తిరిగి మళ్ళీ మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి మార్పులు ఏమిటి అనేటటువంటిది ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం చేసుకుంటూ ఉండాలి. అది సాధనలో ఒక భాగం. మామూలుగా మనం ఈ ఈ సంవత్సరాది మనం చెప్తాం. మనం అంటే సంవత్సరాది అంటే ఉగాది అండి. మనందరం మన సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళం, సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళం. మనం మరి ఈ సమయంలో మనం జనవరి 1 చేసుకోకూడదు, అదంతా పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య సాంప్రదాయం, ఇలా రకరకాలుగా మనకి చెప్తూ ఉంటారు కదా. నిజమే, కాదని దాన్ని ఎవరు అనరు, అది పాశ్చాత్య సాంప్రదాయమే. అయినా కూడా మరి ప్రపంచం అది అంగీకరించింది కదా. ప్రపంచం అంగీకరించినటువంటి దాన్ని మనం జరుపుకుంటున్నామా లేదా అన్నది అది మనం ఎవరికి తప్పేం లేదు జరుపుకోవటంలో. అయితే అసలు ఈ సంవత్సరాది అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏమిటి, ఇలా రకరకాలుగా గనక మనం ఆలోచించినట్లయితే ఈ సంవత్సరాదిని మనకి చెప్తారు, ఏమండి ఇది ఉగాది. మరి ఉగాది అనేటటువంటిది మనకి చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఇలాంటివన్నీ అయిపోయిన తర్వాత మనకి ఉగాది వస్తుంది. మనం జరుపుకుంటే అప్పుడు జరుపుకోవాలి కానీ ఇప్పుడు కాదండి మనం జరుపుకోవాల్సింది అని ఉగాది అని మనకు చెప్తూ ఉంటారు. తప్పు లేదు, కరెక్టే, అందులో చాలా సత్యం కూడా ఉంది. ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం, మనం మార్చిలో ఉగాది జరుపుకుంటాం. మార్చిలో ఉగాది జరుపుకుంటున్నప్పుడు అది చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, పాల్గొన మాసం వెళ్ళిపోయిందండి. మళ్ళీ తిరిగి సంవత్సరం కొత్త సైకిల్ మొదలైంది అని మనం జరుపుకుంటున్నాం. అదంతేనా? అదేనా కారణం మార్చిలో ఉగాది జరుపుకోవడానికి? అది కూడా ఒక కారణం. దానికంటే కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ సూర్యుడు, భూమి, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇలా రకరకాలైనటువంటి విభజనలు మనకి ఇచ్చినప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏర్పడుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ని మన వాళ్ళు గమనించి మనకి 4 ముఖ్యమైనటువంటి పాయింట్స్ గా మనకి ఇచ్చారు. మనం ఎప్పుడు చెప్పుకునే విషయమే. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం అంటే మనం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. దానికి వెళ్లే ముందు ఈ సంవత్సరాది గురించి కొంచెం మనం అర్థం చేసుకోవాలి. చెప్తూ ఉంటారు, అది చేసుకోకూడదు, కేకులు కట్ చేయకూడదు. కేకులు కాదు కట్ చేయాల్సింది, మన అవగాహనను పెంచుకుంటూ ముందుకు వెళ్ళటం కావాలి. ఏముందండి, మనకు దేనికి కావాలంటే ప్రతిదానికి కూడా మనం ఒక ముఖ్యమైనటువంటి దాన్ని ఏమంటారు కారణం చెప్పేసుకొని మనం రకరకాలుగా జరుపుకుంటూ ఉంటున్నాం. ప్రతిదానికి ఒక పండగని పెట్టేశాం కదా, దీని కూడా పండగ. కాకపోతే ఈ డిసెంబర్ 31 ఎలా జరుపుకుంటున్నాము? నిజంగా ఒకసారి కనుక ఆలోచిస్తే ప్రపంచం అంతా కూడా ఒక రకమైన మత్తులోనే జరుపుకుంటోంది. ఆ మత్తు ఏం మత్తు? తెల్లారిపాటి దిగిపోతుంది. ఆ మత్తు ఒక మత్త కాదు కదా. మందార మకరందమున తేలు మధుపంబు బోవునే మదనపులకు అన్నాడు ఎవరు? ప్రహ్లాదుడు పోతన భాగవతంలో. అది ఎప్పటికీ దిగదు. మనం ఈ మత్తు నుంచి ఆ మత్తులోకి వెళ్ళాలి. ఏది? నిరంతరం మనతో ఉండి ఆనందాన్ని కలగజేసే మత్తు. ఏమండి ఏదో తాగే మత్తు వచ్చింది, అది కాదు, అది నీకు తాత్కాలికం. అటువంటి స్థితిని మనం మార్చుకోవాలి. దానికి మార్చుకోవాలంటే మనకు కావాల్సినటువంటి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే దానికి కావాల్సినటువంటి సముపార్జన, పుస్తకాలు చదువుకోవటం, అర్థం చేసుకోవటం, ఇవన్నీ మనకు కావాలి. అందుకనే అధ్యయనం అనేటటువంటిది చాలా ముఖ్యం. చదువని వాడు అజ్ఞుండగు, చదివిన సదసత్ వివేక
వివేక చతురత గలుగున్ చదువంగ వలయు జనులకు చదివించద ఆర్యులద్ద చదువుము తండ్రి అన్నాడు ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు చదివించటానికి. భాగవతంలో పద్యం ఇది. ఎందుకు చెప్తున్నానంటే కొంత విజ్ఞానం మనకు అవసరం. అలా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి సమయంలో కొన్ని 4 ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏర్పాటు చేస్తుందని దాన్ని విషువత్ పుణ్య దినాలుగా మనకి చెప్పారు. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మన సైన్స్ పుస్తకంలో భూభ్రమణము, సూర్యుడి చుట్టూ తిరగటము విషువత్ పుణ్య దినాలు అని చెప్పినప్పుడు మనకి మార్చి 21 అలాగే సెప్టెంబర్ 21 ఈ 2 కాలాలలో కూడా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అలాగే జూన్ 21 నాడు పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. అలాగే డిసెంబర్ 21, 22 తారీఖుల్లో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది. ఇలా 4 విధాలైనటువంటి పాయింట్స్ ని అది క్రియేట్ చేసినప్పుడు మనకి రాత్రి పగలు సమానంగా ఉండేటటువంటి, అంటే వెలుగు పెరుగుతూ ఉన్నటువంటి కాలంలో చూడండి, మనకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఇది సాయన ప్రకారం, అంటే సూర్యగమనం ఆధారంగా దానిలో ప్రవేశం దగ్గర నుంచి వెలుగు పెరుగుతూ ఉంటుంది. అలా వెలుగు పెరుగుతూ 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 ఒక పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికే అది ఏమవుతుందంటే మనకి రాత్రి పగలు సమానం అవుతుంది. అటువంటి పాయింట్ ని మనకి సంవత్సరం యొక్క ప్రారంభంగా మనకి ఇచ్చారు. అలా 4 రకాలుగా మనకి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కాలంలో మనకి ఈ రాత్రి పగలు పెరుగుతున్న సమయంలో ఉన్న రాత్రి పగలు సమానమైనటువంటి దాన్ని మేషమాసాన్ని, జ్యోతిష్ శాస్త్రంలో కూడా మేషం అనేటటువంటిది మొదటి రాశి కాబట్టి అక్కడి నుంచి దాన్ని మనకి నూతన సంవత్సరంగా మనకి ఇచ్చారు. కానీ తర్వాత అదేమైందంటే మామూలుగా ఈ పాశ్చాత్యులందరూ రావటం, ప్రపంచంలో ఇంగ్లీష్ అనేటటువంటిది ప్రప్రథమైనటువంటి చాలా ఇంపార్టెంట్ భాషగా మారటం, ఇలా చేయటం వల్ల ఇక్కడ ఇంకొక రహస్యం కూడా చెప్పాలి. ఏంటంటే ప్రపంచంలో రాబోయేటటువంటి కాలంలో ఈ ఆంగ్ల భాష అనేటటువంటిది చాలా ప్రాచుర్యం పొంది అది ముఖ్యమైనటువంటి ఒక మీడియంగా మారుతుంది అనేటటువంటి దానిని గుర్తించినటువంటి పరమ గురువులు ఏం చేశారంటే దాన్ని ఇంకొంచెం పవిత్రీకరణ చేసి దానిలో కూడా కావలసినటువంటి శబ్ద తరంగాలని ప్రవేశింపజేసి ఆ శబ్ద తరంగాల ద్వారా కూడా మనిషికి కావలసినటువంటి మార్పులు ఏ విధంగా తీసుకురావాలి అనేటటువంటి మరి చక్కటి ప్రయోగంలో మాస్టర్ సివివి అనేటటువంటి ఆయన ఇంగ్లీష్లో మనకి మంత్రాలు ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. అది సపరేట్ టాపిక్, మనం వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మనం ఆంగ్ల సాంప్రదాయం ప్రకారం ఈ జనవరి 1ని నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నాం కాబట్టి దానికి కూడా ఒక ప్రాధాన్యత ఉన్నది. మరి మనం తీసేయాల్సిన పని లేదు. కానీ ఇదే ముఖ్యమైనటువంటి సంవత్సరం, ఇదే ముఖ్యమైనటువంటిది. అసలు మనకి సంవత్సరం అంతా ఎలా ఉన్నా కూడా ఈ జనవరి 1 ముఖ్యం, డిసెంబర్ 1 ముఖ్యం. ఈ రోజున గనక మనం ఏదైనా చేసి ఇలాంటి ఒక పిచ్చి అవగాహన నుంచి బయటపడాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డిసెంబర్ 30, నవంబర్ 37లో డిసెంబర్ 1 రాలా, అలాగే డిసెంబర్ 37 జనవరి 1 వస్తుంది. కానీ మరి నీకు అక్కడ 25 వెళ్ళి 26 వస్తుంది కదా. మరి అలాగే నెల ఎలా మారుతుందో, సంవత్సరం అలా మారుతుందో, ఈ అవగాహన ఉంటే మనలో కొన్ని భ్రమలు తొలగిపోతాయి. దానికోసమే ఇదంతా చెప్తున్నా. భ్రమలు తొలగాలి, ఆ భ్రమల్లోంచి మనం బయటపడాలి. భ్రమల్లోంచి బయటపడాలంటే దానికి కావాల్సిన జ్ఞానం మనకు రావాలి. మామూలుగా ఒకసారి మనం మన క్యాలెండర్ ఆలోచించాం అంటే పూర్వం ఉన్నటువంటి క్యాలెండర్ని మనం ఎలా పాడు చేసుకున్నామో అని మనకు తెలియాలి. ఒక్కసారి కొంత ఉన్నది. విచిత్రం ఏంటంటే కాలంలో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఉందనుకోండి, పూర్తిగా చెడగొట్టడం అన్నది ఎప్పుడూ సరిపోదు. దానికి ఏదో కొంత మిగులుతుంది. ఆ కొంత మిగిలింది ఏం చేస్తుంది, ఎప్పటికోప్పటికే అంతని ఆక్రమణ చెయ్యాలి, మళ్ళీ పూర్ణంలోకి రావాలి. ఒక సున్నా ఉందనుకోండి, సగం మనం బోర్డు మీద గీసినటువంటి సున్నాలో సగం పిచ్చి గీతలు గీసామనుకోండి, మిగిలిన సగం బాగుందనుకోండి, బాగాలేకపోతే ఈ మిగిలింది చెరిపేసుకొని మొత్తం చక్కగా ఎలా చేసుకుంటామో అలాగే మనలో మన చుట్టూ ఉన్నటువంటి కాలంలో మనం చేసుకున్నటువంటి ఈ పనికి వాటి అన్నిటిని కూడా తొలగించుకొని తిరిగి మళ్ళీ చక్కని పూర్ణత్వంలోకి తెచ్చుకునేటటువంటి బాధ్యత కూడా మానవ జాతి మీద ఉంది. అందులో భాగంగానే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి మామూలుగా మన క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నుంచి ఒక మాట. సెప్టెంబర్ అంటే 7 కదా, అక్టోబర్ అంటే 8 కదా, అక్టా అంటే 8 కదా, నవ అంటే 9 కదా, దశ అంటే 10 కదా. ఇది డిసెంబర్, మనం 10వ మాసంలో ఉన్నాం. మరి 10వ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుందండి? ఒకసారి ఊరికే ఆలోచించుకుందాం. డిసెంబర్ 10 10వ మాసం,
10వ మాసం అంటే మరి 1వ మాసం ఏదై ఉండాలి? ఒకసారి ఆలోచించండి. మార్చి అవుతుంది. అంటే ఒరిజినల్ క్యాలెండర్ అనేటటువంటిది ఏర్పడినటువంటి సాంప్రదాయంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యగమనాన్ని అనుసరించి ఏర్పడినటువంటి క్యాలెండర్ ప్రకారం మార్చి గనక మొదటి మాసం అయితే డిసెంబర్ 10వ మాసం అవుతుంది. అంతే కదా? మార్చ్ 1 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు చూసుకుంటే మళ్ళీ జనవరి 1 వచ్చినప్పటికి ఏమవుతుంది? 11th మంత్ అవుతుంది. ఫిబ్రవరి ఎండింగ్ వచ్చినప్పటికి 12th మంత్ అవుతుంది. మళ్ళీ మార్చి 1st మంత్ అవుతుంది. ఒకసారి మనం దీన్ని ఆలోచన చేసినట్లయితే, అయితే దీనికి కూడా ఒక చక్కటి అవగాహన లేదంటే ఒక చక్కటి విశ్లేషణ నేను ఒక చోట చదివాను. దాన్ని మీకు పంచుకోవడం కోసం నేను ఈ విషయం చెప్తున్నాను అనమాట. మామూలుగా వేదాంగ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మార్చి మొదటి మాసం, ఇందా చెప్పుకున్నాం కదా ఎందుకు మార్చి మొదటి మాసం. అలాగే జనవరికి వచ్చేటప్పటికి మనకి 11th వచ్చేస్తాం. మనకి అక్కడికి డిసెంబర్ ఎండింగ్ 10th అయిపోతుంది. ఆయన ఏం చెప్పారంటే, భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర మొదటి గ్రంథంలో ఆయన మరణం, దశమ గ్రంథంలో ఆయన జననం అనేటటువంటిది జరిగింది. ఇది ఒక సృష్టి రహస్యం. అంతే కదండి. మామూలుగా ఒక శిశువు ఎన్ని నెలలకు జన్మిస్తాడు? 10 నెలలకు జన్మిస్తాడు. అది సృష్టి రహస్యం అంటే. తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి శిశువు 10 నెలలకు జన్మిస్తాడు. అది దశమ స్కందంలో కృష్ణ జననం అంటే 10వ మాసంలో జీవుడి జననం. మరి మొదటి మాసంలో మరణం అంటే అంతకుముందు మరణిస్తేనే కదా జీవుడు మళ్ళీ పుట్టేది. అది దానిలో ఉన్నటువంటి రహస్యం. ఈ చక్రాన్ని కనుక మనం దర్శనం చేస్తే మేషరాశి అనేటటువంటిది ఒకటి, ఆ చివరిలో 10th రాశికి వచ్చేటప్పటికనే మనకి 10th ఏమొస్తుందండి మనకి మామూలు జ్యోతిష్ శాస్త్రంలో? మేషరాశి నుంచి మకరం, ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశించగానే మళ్ళీ మనకి వెలుగు అనేటటువంటిది పెరగటం అనేటటువంటిది మొదలవుతుంది. అది మకర రాశి. దీనికి మనకు ఋషులు గమనించి రకరకాలుగా మనకి ఎన్నో రకాలైనటువంటి పండగలు ఇవన్నీ కూడా ఇచ్చారు మనకు. కాబట్టి అలా చూసుకున్నా కూడా మనం జనవరిని సంవత్సరాదిగా మనం అనుకోవచ్చు. అప్పటికి 10 నెలలు అయిపోయింది, మళ్ళీ తిరిగి నూతనమైనటువంటి దానికి ఆలోచన చేయవచ్చు, తప్పు లేదు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక అవగాహన కోసం చెప్తున్నా. జరుపుకోండి జనవరి 1, తప్పు లేదు. కానీ మనల్ని మరిచిపోయేటటువంటి మత్తులో మాత్రం దయచేసి జరుపుకోవద్దు. సమస్తం నిండి ఉన్నటువంటి దైవము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కూడా ఈ విధంగా కూడా దైవాన్ని మనం దర్శనం చేయవచ్చు అనేటటువంటి ఒక భావనతో, ఓకే ఎట్లాగో సంవత్సరం మారుతుంది, ఇక్కడి నుంచి ఇంకొక నూతన సంవత్సరం మొదలవుతుంది, ఇలాంటి అవగాహన కూడా మనకు ఉండటం వల్ల దీనిని కూడా ఒక నూతన సంవత్సరంగా మనం తీసుకోవచ్చు అనే ఆలోచన చెయ్యండి. ఎందుకంటే అక్కడి నుంచి మరొక నూతనత్వం వస్తుంది. కానీ పూర్ణమైనటువంటి సంవత్సరం ఎక్కడ పూర్తవుతుంది? మనకి ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తవుతుంది. మళ్ళీ మనకి మార్చి నుంచి మొదటి సంవత్సరం. దీన్ని చంద్రగమనాన్ని రెండింటిని మిక్స్ చేసి మనకి ఉగాది అనేటటువంటిది పాల్గొన మాసం వెళ్ళిపోయిన తర్వాత చైత్రమాత ప్రారంభంతో మనకి ఉగాది అనేటటువంటి దాన్ని అందించారు. దీంట్లో ఎన్నో రహస్యాలు ఉంటాయి. మనం ఏం చేసామంటే వీటన్నిటిని పక్కకు దోసేసుకున్నాం. పక్కకు దోసేసి ఏదో ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, జన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో కొట్టుకుపోతున్నాం. కానీ సొంతగా నిలబడి ఆలోచించేటటువంటి సామర్థ్యాన్ని మనం కోల్పోయాం. దాన్ని తిరిగి మళ్ళీ పొందాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం అయిపోయింది 2025, వచ్చే 2026 సంవత్సరం. ఎందుకంటే మనం జనవరిని కూడా సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆ జరుపుకునేటటువంటి సమయంలో ఈ జనవరి 1వ తారీఖు నుంచన్నా నేను కొంచెం నా సాధనని పెంచుకుంటాను, నా సాధనలో నేను కొంచెం అధ్యయనం పెంచుకుంటాను, అవగాహన పెంచుకుంటాను, ఆకలింపు చేసుకుంటాను, ఆచరణలోకి తెచ్చుకుంటాను అనేటటువంటి ఒక చిన్న గట్టి నమ్మకంతో మరియు కొంచెం దానికి ప్రామిస్ చేసుకోవాలి. మనం నూతన సంవత్సరం వచ్చిందండి, మరి ఏమిటి మీరు అని అనుకుంటూ ఉంటాం కదా, అది చూసుకోవాలి. అప్పుడు మనం ఇంకొంచెం మనం చెప్పుకునేటటువంటి భగవద్గీతలో మరి భగవంతుడి యొక్క అనుభూతులు విభూతులు చెప్పుకుంటున్నాం కదా, మరి భగవంతుడిని ఎలా గుర్తించాలో చెప్పుకుంటున్నాం కదా. ఏదో మధ్యలో సంవత్సరం మధ్యలో నుంచి మొదలు పెట్టామనో, మరి లేదంటే ఇంకా సరిగా అర్థం కాలేదనో, ఇంకా దాన్ని మళ్ళీ మనం కొంచెం చదువుకోవాలనో చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, అవగాహన పెంచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే సాధన ముందుకు సాగుతుంది. లేకపోతే ఏదో విన్నాం, ఈ చెవులోంచి ఆ చెవులోకి వెళ్ళిపోయింది
ఆయన ఏదో చెప్పాడండి, ఏదో అనవసరంగా రేడియో పెట్టినట్టున్నా అదేదో వచ్చింది అన్నట్లుగా కాకుండా దానిని మన లోపలికి ఇంకిపోవాలి. అలా ఇంకిపోయిన దాంతోటే మనకి ఏదైనా సందర్భంలో గుర్తొస్తుంది, లేకపోతే గుర్తు రాదు. అందుకు అలా మన సాధన ముందుకు సాగుతూ ఉండాలి. మళ్ళీ మనం మన సాధనలోకి ప్రవేశిద్దాం. నూతన సంవత్సరం అనేటటువంటి దాన్ని మనం కొంత అవగాహన చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం సాధనలోకి ప్రవేశించాలి. సాధనలో మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాం? భగవద్గీతలోని విభూతి యోగంలో ఉచ్చైశ్రవ సమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాంచ నరాధిపం అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఐరావతం అంటే జలాల్లో ఉండేటటువంటి ఉద్భవించినటువంటి శక్తి. ఉచ్చైశ్రవ సమశ్వానాం అనేటటువంటిది మరి మనలో ఉండేటటువంటి వినికిడి శక్తి. వినటం అనేటటువంటిది చాలా ముఖ్యం. చెవులు పైకుంటాయి అంటే మంచి వినికిడి శక్తి. అలాగే గణపతికి కూడా పెద్ద చెవులు ఉంటాయని చెప్తారు. అది ఒక సింబాలిజం ఏంటంటే నువ్వు చక్కగా వినాలి. ముందు వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగుపడక వివరింపదగున్ అన్నారు కదా. మనకి చెప్పేది వినాలి, ముందు వినరా అంటారు కదా, అట్లా అనమాట. అలా విన్నప్పుడు దాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా వినంగానే విన్నది విన్నట్టు నమ్మాల్సిన అవసరం లేదు. దానికి మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అప్లై చేయాలి. మనకున్నటువంటి జ్ఞానాన్ని అప్లై చేసి అప్పుడు దాన్ని నువ్వు సరిగ్గా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని దాన్ని నువ్వు బయటికి దానికి కావాల్సినటువంటి ఆన్సర్ వ్యక్తం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అటువంటి గ్రహణ శక్తిని ఇచ్చేటటువంటిది దాన్ని ఉచ్చైశ్రవసము అంటారు. అంటే అది ఒక రకమైనటువంటి అశ్వం అని ఎందుకు చెప్పారు అంటే ప్రాణశక్తి కాబట్టి. ఆ తర్వాత ఐరావతం గజేంద్రాణం. ఐరావతం అంటే మామూలుగా మనకి జలముల యందు ఉద్భవించేటటువంటి శక్తి. జలాలకి శక్తి ఉందా అండి? తెలుసు కదా, మనం దానికి ప్రత్యేకించి చెప్పుకోవాలి. వరదలు వచ్చినప్పుడు జలశక్తి మనకు తెలుస్తుంది. అసలు ఈ జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు మేఘాల నుంచి మనకు వస్తున్నాయి. మేఘాలు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాయి? సముద్రంలో ఉన్నటువంటి జలాలని, అంటే ఉప్పు నీటిని డిస్టిలైజ్ చేసి మళ్ళీ మనకి తాగే నీటిగా, డ్రింకబుల్ వాటర్ గా మనకి మేఘాల నుంచి ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇది జరగడానికి కావాల్సినటువంటి మహాశక్తి ఏదైతే ఉందో దాన్ని ఐరావతం అంటారు. మేఘాన్ని శక్తివంతమైనటువంటి ఏనుగుగా, మెరుపులు దాని దంతాలుగా మనకి వేదాల్లో వర్ణించారు అని చెప్తారు. అటువంటి ఒక ప్రాణశక్తి అది. అటువంటి ప్రాణశక్తి కలిగినటువంటి దాన్ని మెరుపుల రూపంలో విద్యుత్తు ఇవన్నీ కలిగి ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ ఛార్జ్ అవుతుంది. ఆ విద్యుత్తు దాన్నే ఇంద్రుడి ఆయుధము అని కూడా చెప్తారు. తర్వాత మనకి ఇంకొక విషయం మనకి ఇక్కడ తర్వాత చెప్తారు. ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామధుక్ ప్రజననాస్మి కందర్ప సర్పాణం అస్మి వాసుకి అని మళ్ళీ చెప్తాడు. ఐరావతం, ఇంద్రుడు, వజ్రం అంటే ఆయన వజ్రశక్తి. ఆయన యొక్క ఆయుధం పేరు వజ్రం అట. ఈ వజ్రం ఎలా తయారు చేశారండి అని కనుక ఆలోచిస్తే దానికి ఒక పెద్ద కథ ఉంది. వృత్రాసుర సంహారం అనేటటువంటిది భాగవతంలో చాలా పెద్ద కథ. చిత్రకేతు అనేటటువంటి ఆయన మహారాజు. ఆయనకి పిల్లలు లేరు. చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అదొక దిగులు. మనకి కథలు చూస్తూ ఉంటాం కదా, అదొక దిగులుతోటి ఉన్నాడు. ఉంటే ఆయన దగ్గరికి ఆంగీరస మహర్షి వచ్చాడు. ఆయన్ని ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తే ఎందుకయ్యా ఈ గోల అంటే, చూడండి అప్పట్లోనే ఒక కథలో పిల్లలు లేరని ఊరికే గోల పెడతావు ఎందుకు? లేరు అంటే మరి నీకు దైవికంగా ఈ జన్మకి లేరేమో, వదిలేసేయి, ఉన్నదాంతో తృప్తిగా ఉండు, నీకున్న సంపదని దాన ధర్మాలు చేయి, 10 మందికి వినియోగపడేలాగా చెయ్యి అని చెప్పేసి చెప్తాడు ఆయన. చెబితే ఈయన ఏం చేస్తాడంటే, మరి మనం గురువు గారికి సలహా ఇచ్చే టైప్ అనమాట. మా గురువు గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గాడ్ అనేవారు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుతాం కదా, నాకు అదేవోవా, వీలుంటే 1 కాదు 4 ఇవ్వు, వాడికి 2 ఇస్తే నాకు 10 ఇవ్వు అని మనం కోరికలు కోరుతాం కదా. అలాంటి కోరికలు కోరటం అంటే దానికి ఐ నో బెటర్ దాన్ యూ అని. ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి నీకంటే నాకు ఎక్కువ తెలుసు అంటామంటే అంతకంటే కరుడు కట్టిన అజ్ఞానం ఏమైనా ఉందా? ఆలోచన చేయాలి. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటేనండి, మనం ఆలోచన చెయ్యం. మనం మాట్లాడే మాట కానీ, మనలో వచ్చే భావం కానీ, ఈ భావానికి మనం చేసే ప్రవర్తన కానీ, వీటిలో ఏమైనా ఉందా అని మనం కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఈ కామన్ సెన్స్ మనం ఎప్పుడైతే అప్లై చేయమో, ఈ ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటుంది.
ఏదో మధ్యలో మన కర్మఫలాలకు వాటికి వచ్చిన వాడికి రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి, అది అప్లై చేయాలి. ఈయన ఏం చేశాడు, బాగుంది మహర్షి, నాకు ఒక ఆయన ఒక కథ చెప్పాడు. ఒక ఆయన ఓ దేశంలో ఒక ఆయన ఉన్నట్ట, ఆయనకి చాలా సంపద ఉంది, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆయన దగ్గరికి నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి వచ్చేటప్పటికే ఈయన ఆయనకి చాలా సేవ చేశాడు. నారద మహర్షిని నాకు పిల్లలు ఎందుకు లేరు అని అడిగాడు. పిల్లలు ఎందుకు లేరు అని అడిగేటప్పటికి ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి పలానా ఆయనకి ఎందుకు పిల్లలు లేరు అని అడిగితే, ఆయనకి ఇప్పుడు కాదు రాబోయే 7 తరాల వరకు కూడా పిల్లలు లేరు, ఆయనకి పుత్ర సంతాన యోగం లేదు అని చెప్పేసి చెప్పాట విష్ణుమూర్తి నారదుల వారికి. ఆయన వచ్చి ఆయనకి చెప్పాట, బాబు నువ్వు చాలా ఎంతో పెద్ద ధనవంతుడివే, కానీ మరి నీకు 7 జన్మల వరకు పిల్లలు సంతానం కలిగే యోగం లేదు అని ఇట్లా దైవం చెప్పాడు అని చెప్పేసి చెప్తే, సరే అయితే నీకున్న దాంతో సంతృప్తిగా హాయిగా 10 మందికి ఉపయోగపడుతూ నీ జీవితాన్ని గడిపేసయ్యి, దాన ధర్మాలనో ఉపయోగపడటమనో చెరువులో. మరి అప్పట్లో ఇప్పుడు కూడా మనకి తటాకాలంటే చెరువులు కావాలి, గుళ్ళు గోపురాలు, మరి 10 మందికి కావాల్సిన అన్నసత్రాలు, ఇవన్నీ ఏవైతే చేయొచ్చో నీకున్నటువంటి సంపద ద్వారా అలా చెయ్యి అని చెప్పేసి చెప్పటం. ఆయన అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి ఆయన ఇంటికట ఒక అవధూత వచ్చారట. అవధూత వస్తే ఆయనకి చక్కగా ఆయనకి సేవ చేసి దండం పెట్టి, ఏమిటి ఇలా ఉన్నావు అని అడిగితే, ఏదో ఇంత ఉంది, నాకు తోచింది చేసుకుంటున్నాను, నాకు పిల్లలు లేరు అంటే, ఆ అవధూత ఏం చేశాట, నీకు 7 సంతానం కలుగుతుంది పో అన్నట్టు. ఆయన అన్న తర్వాత ఆయనకి 7 సంతానం లేరు 7 సంతానం కలిగారట ఆయనకి. తర్వాత కొంతకాలానికి మళ్ళీ నారద మహర్షి వచ్చేటప్పటికే ఆయన ఇల్లంతా కళకళ, పిల్లలు గిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే, ఏమిటి అని అడిగితే, ఇలా ఒక అవధూత వచ్చారు నాకు అని చెప్తారు. నారద మహర్షికి ఒక కోపం వచ్చింది. అదేంటి దైవం నాకు ఇలా చెప్పాడు, ఈయనకేమో 7 మరి పుత్రులు కలిగారు ఏమిటని మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళి అడిగాడు. వెళ్ళేటప్పటికే చూడండి, ఇవన్నీ కథలు మనకి ఎందుకు ఇచ్చారంటే, మనలో ఉన్నటువంటి ఒక రకమైన కల్మషాలు పోవటం కోసం మనకి కథలు ఇచ్చారు. నారాయణ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన నారద, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, మరి నువ్వు నాకు ఒక పని చేయి, నీ ప్రశ్నకి నేను తర్వాత సమాధానం చెప్తాను, నా భక్తుడైనటువంటి వాడి హృదయం నాకు సమర్పిస్తే, తీసిస్తే, అది అక్కడ పెడితే నా హార్ట్ ప్రాబ్లం, అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నారాయణుడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే ఆయన యొక్క పరమభక్తుని యొక్క హార్ట్ తీసుకొచ్చి పెడితే ఆయన హృదయం సరి అయిపోతుంది అని చెప్తే, ఈయన 3 లోకాలు తిరిగేట, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి కావాల్సినటువంటి మనిషి దొరకలేదట. మళ్ళీ వెనక్కి వచ్చి, స్వామి మరి దొరకలేదు అంటే, ఓ అవునా దొరకలేదా, అయితే ఒక పని చెయ్యి, నాకు తెలిసిన వాడు ఎవడున్నాడు, అక్కడెక్కడో ఆ నదీ తీరంలో ఉంటాడు, పిచ్చిగా ఉంటాడు, ఒక రకంగా ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నా సంగతి చెప్పు అన్నట్టు. ఆయన ఎవరు, ఈ అవధూత. ఆ అవధూత దగ్గరికి వెళ్ళి నారదుల వారు అన్నారట, ఇట్లా నారాయణుడికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేట్ చేయాలి, సో కాబట్టి మరి ఆయన హార్ట్ కావాలి అంటే, ఇంతేనా, ఈ శరీరంలో ఉన్న ప్రతి అణువు నారాయణుడిదే, తీసిస్తా అని కత్తితో టపక్కన పొడిచి టక్కన హార్ట్ తీసి ఇచ్చేసేట. అది పట్టుకొని నారాయణ దగ్గరికి వెళ్ళాట, ఆయనకి సరైపోయిందిట. తర్వాత ఇప్పుడు సమాధానం చెప్తా విను, నేను నీ పరమభక్తుడిని అన్నావు కదా, మరి అలాంటప్పుడు నీ హృదయం తీసి నాకు ఎందుకు ఇవ్వలేదు, ఈ లోకాలన్నీ ఎందుకు తిరిగావు అని అడిగాట. అప్పుడు నారదుల వారికి జ్ఞానోదయం అయిందిట. అప్పుడు చెప్పాట, అతడు నా పరమ భక్తుడు, నేను తప్ప అన్యము లేనటువంటి భక్తుడు. ఎవరు, ఆ అవధూత. అటువంటి వాడు వెళ్ళి నీకు పుత్రులు కలుగుతారు అనేటటువంటి వరం ఇచ్చాడు. అటువంటి వాడు పలికినటువంటి వాక్కును సత్యం చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది నారద. అందుకని అతనికి నేను 7 పుత్రుల్ని ప్రసాదించాను. అతనికి ఉన్నటువంటి 7 తరాల వరకు పుత్రులు లేరు అనేటటువంటి అతని కర్మ బంధాన్ని మొత్తం క్లీనప్ చేశాను అంతే. ఒక వాష్ అవుట్, ఒక ఫ్లడ్ అవుట్ చేసేసాను. తిరిగి అతనికి పుత్రులు కలిగించేటట్లు చేశాను. ఎందుకంటే ఆ మహాభక్తుడు, అనన్య భక్తుని యొక్క వాక్కును సత్యం చేయటం కోసం అనే కథని ఈ చిత్రకేతు మహారాజు ఆంగీరస మహర్షికి చెప్పాట. కాబట్టి దీన్ని బట్టి మీరు కూడా మహాత్ములు కాబట్టి నాకు పుత్ర సంతానం కలిగించండి అంటే, గురువు గారికి చూసారా నాకు ఎలాంటి విషయం తెలుసో ఏంటి, సర్వం తెలిసినటువంటి గురువు గారి ముందు మనం గురువు గారికి సలహా ఇవ్వటం అనమాట. అంటే ఆయన తప్పేటట్లేదు. మరి ఈయన మరీ ఇంత మొండి పట్టు పట్టుకున్నాడని చెప్పేసి ఏం చేశాట, ఆయన చేత ఏదో పుత్రకామేష్టి యజ్ఞం చేయించాట.
పుత్రకామేష్టి యజ్ఞం చేయిస్తే ఆ యజ్ఞంలో నుంచి వచ్చినటువంటి ఆ యజ్ఞ ఫలాన్ని ఆయన అన్నట్ట, మరి నీకు అత్యంత ఇష్టమైనటువంటి, మరి ఇది ఒకటే ఒక యజ్ఞఫలం వచ్చింది, ఏ భార్యకి ఇస్తావో చెప్పు అని అడిగాట. మరి ఈయన పిల్లలు లేరని 10 మందినో 20 మందినో చేసుకున్నట్ట ఈ రాజు, ఎవరు, చిత్రకేతు అనేటటువంటి ఆయన. ఈయన ఏం చేశాడు, ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తుంటే పౌరోహితుడు అంటే ఆయన శ్రేయస్సు కోరినటువంటి వాడు, రాజో మంత్రో ఎవరో ఇంకో మంత్రో ఉంటారు కదా ఆయన అన్నట్ట, పట్టపురాణే దీనికి అర్హురాలు, ఆయనకి ఇవ్వమని చెప్తే ఆవిడికి ఒక పుత్రుడు కలిగాడండి, ఒక కొడుకు పుట్టాడు ఆయనకి మొత్తానికి. అంటే ఏమిటి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, చచ్చి చెడి సాధిచ్చాడు ఒక కొడుకుని, కొడుకు పుట్టాడు. ఈ కొడుకు పుట్టడంతో కొడుకు మీద విపరీతమైనటువంటి వ్యామోహంతో ఆయన ఏం చేశాట, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను మీకు, సడన్ గా ఏమిటి సార్ మీరు ఎటో వెళ్ళిపోయారండి, వజ్రము అనేటటువంటి వజ్రాయుధం ఇంద్రుడికి ఎందుకు వచ్చింది అనేటటువంటి దానికి నేను కథ చెప్తున్నా, జరిగిన కథ ఇది, మన భాగవతంలో ఉన్నటువంటి కథ. ఆ పుత్ర వ్యామోహంలో ఈయన ఏం చేశాడు, ఈ పట్టపురాణి గారి అంతఃపురంలోంచి బయటికి పోటల్లా, మిగిలిన రాళ్ళు ఉన్నారో లేదో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇదేమిటి రాజుగారు పిల్లలు లేరని మనల్ని అందరినీ పెళ్లి చేసుకొని ఇప్పుడు తీరా పుట్టిన తర్వాత అక్కడే తిరుగుతున్నాడు అని వీళ్ళందరూ ఏం చేశారు, దీనికి కారణం వీడే కదా పుట్టినవాడు, వీడిని లేపేస్తే మన దగ్గరికి వస్తారని మొత్తం ఈ మిగిలిన రాళ్ళందరూ కలిసి విషం పెట్టి ఆ 5 ఏళ్ల వయసులో ఉన్న ఆ కొడుకుని చంపేశారండి. ఇప్పుడు రాజు పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. గుండెలు బాదుకొని పరమ భయంకరంగా ఏడుస్తుంటే అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి ఆంగీరస మహర్షి వచ్చారట. వస్తే ఇక అవి అక్కడ రకరకాలైనటువంటి ప్రశ్నలు, దానికి సంబంధించినటువంటి జ్ఞానం, సృష్టి జ్ఞానం అవి అన్నీ చెప్పటం, అక్కడికి మళ్ళీ నారదుల వారు రావటం, ఆయన కూడా జ్ఞానాన్ని ఉపదేశించిన తర్వాత ఆ రాజుకి కొంత ఉపశమనం కలిగి జనన మరణాలు అనేటటువంటివి సృష్టిలో నిరంతరం వచ్చిపోతూ ఉండేవే. నిజంగా ఆత్మకు అనేటటువంటి దానికి ఇవన్నీ ఏవీ లేవు, ఇవన్నీ ఒక అనుభూతి చెందుతూ ఉంటుంది. పుట్టడం మరణం అనేటటువంటివి కేవలం ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుంటుంది, కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అని అంతా బోధించిన తర్వాత అయినా కూడా ఆ చిత్రకేతు మహారాజుకి ఆయనకి పూర్తి సాటిస్ఫాక్షన్ రాకపోతే ఆ వెళ్ళిపోయిన జీవుడిని పిలిచారట వీళ్ళిద్దరు. పిలిస్తే శరీరంలోకి వచ్చి ఎందుకు నన్ను పిలిచారని అడిగితే, ఇదిగో మీ నాన్న మీ అమ్మ ఏడుస్తున్నారంటే, ఎంతమంది నాన్నలు ఉన్నారు, ఎంతమంది అమ్మలు ఉన్నారు, ఇందులో వాళ్ళని ఎక్కడని గుర్తించాలి, వీళ్ళకి నాకు ఏమిటి సంబంధం అన్నట్ట. అంటే ఒక జీవికి ఎంతమంది తల్లిదండ్రులు అంటారంటే ఎన్ని జన్మలు తీసుకున్నాడో. కాబట్టి సరే అయిపోయింది ఇదంతా, సరే జ్ఞానోదయం అయింది. ఇప్పుడు నారదుల వారు ఆయనకి ఏదో మంత్రోపదేశం చేస్తారు, ఆయన చక్కగా మంత్రం దాన్ని ఉపదేశించుకుంటూ ఆయన ఒక అనన్యమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి ఇది మొత్తం కూడా నారాయణమైనటువంటి స్థితిలో ఉండిపోవటం జరుగుతుంది. ఇది జరిగిపోయిన తర్వాత ఆయన సంకర్షణ అంటే అనంతుని యొక్క దర్శనం అవటం, ఆ అనంతుని దర్శనం అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన విద్యాధరుడుగా మళ్ళీ పుడతాడు. విద్యాధరుడు అంటే గంధర్వుల్లో ఒక జాతి అది. ఆ విద్యాధరులు అనేటటువంటి వాళ్ళు, ఆ విద్యాధరుడి స్థితిలో ఉన్న తర్వాత ఆయన ఏ లోకంలోకి ఎక్కడికైనా వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది. ఆ స్థితిలో ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఒక చిన్న ఒక గర్వం లాంటిది ఏర్పడుతుంది, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడికైనా రాగలను అనే విద్యాధరుడికి. ఆయన అలా ఒక ఆకాశ గమనం చేస్తూ ఉన్నప్పుడు కైలాస పర్వతం మీద శివుడు పార్వతి కూర్చోవటం, పార్వతి అమ్మవారి శివుడు ఒళ్ళో కూర్చోవటం, ఆ ప్రమద గణాలన్నీ చుట్టూ ఉండటం, ఇదంతా చూసి ఆయన అంటాడు, ఇదేమిటి ఆయన ఆవిడ ఒళ్ళోనే కూర్చోవాలా, పక్కన కూర్చోవచ్చు కదా, మరీ శివుడికి ఏంటి ఇంతగా పెళ్ళం మీద మోహం అని అనుకున్నట్ట. చూడండి అహంకారం పెరిగితే ఎలా ఉంటుందో. తిరిగేటప్పటికే అది అమ్మవారికి కోపం వచ్చింది, శివుడు మాట్లాడకపోయినా అమ్మవారికి కోపం వచ్చింది. ఇది భాగవతంలో ఉన్న కథ అండి, సొంత కవిత్వం కాదు. అందులో ఈ ఎప్పుడైతే కోపం వచ్చిందో అమ్మవారు ఆవిడికి శాపం ఇచ్చింది, నువ్వు రాక్షసుడిగా పుట్టు అని. వెంటనే ఆయన వచ్చి అమ్మవారి పాదాల మీద పడి, అమ్మ ఏ లోకంలో ఉన్నా నారాయణుడి యొక్క లోకమే అది, అంతటా నారాయణుడే ఉన్నాడు, నేను కేవలం నువ్వు ఇలా కోపం కలిగించినందుకు నన్ను క్షమించమని అడగటానికే వచ్చాను, కానీ శాపాన్ని నువ్వు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమంటానికి నేను రాలేదమ్మా అని ఆ అమ్మవారి పాదాలకు నమస్కరించి చాలా సంతోషంగా నేను నీ శాపాన్ని స్వీకరిస్తున్నానని వెళ్ళిపోతాట. ఆవిడికి ఆశ్చర్యపోతుంది, ఏమిటిది, నేను శాపం ఇస్తే గడగడ కాళ్ళ మీద పడి నాకు శాప విమోచనం అడగాల్సింది పోయి ఈయనేమిటి ఇలా చేశాడు అని ఆవిడంటే అప్పుడు శివుడు చెప్తాడట, విష్ణు భక్తి అంటే అలా ఉంటుంది, సర్వవ్యాపకమైనటువంటి అనంత దర్శనం పొందినటువంటి వాడు
విష్ణు స్వరూపుడైపోయి ఉన్నటువంటి వాడు ఏదో పొరపాటున విష్ణువే అటువంటి వాడి రూపంలో లోక కళ్యాణం కోసం జరగవలసిన దానికి కావలసినటువంటి నాటకం అంతా ఆడిస్తాడు. నీ నుంచి ఈ ఒక కొత్త నాటకానికి తెరదీశాడు ఆ విష్ణువు అనేటటువంటి తత్వాన్ని శివుడు చెప్పటం. ఆయన అలా తర్వాత వెళ్ళిపోవటం. ఆ తర్వాత వృత్రాసురుడుగా జన్మించటం. వృత్రాసురుడు అంటే ఒక మహాశక్తిగా జన్మించటం. ఆ శక్తిని సంహరించడం కోసం మళ్ళీ అది ఇంద్రుడు కథ అవన్నీ వస్తాయి మళ్ళీ మనకి. అప్పుడు నారాయణ చెప్తాడు, దధీచి మహర్షి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన వెన్నుముకలో ఆయన ఎముకల ఆధారంగా నువ్వు వజ్రం అనేటటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసుకుని వెళ్ళి వృత్తాసురుడిని సంహరించు అని చెప్తాడు. వెన్నుముకే ఎందుకండి? మనం క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఆ మిత్రుడు ఒక ఆయన అంటాడు, గురువుగారి పక్కన కూర్చొని ఏ ప్రశ్న వచ్చినా కూడా గురువుగారిని టింగ్ అని ప్రశ్న వేసేవాడిని నేను, మా గురువుగారు సమాధానం చెప్పేవారు, నేను బాగా ప్రశ్నలు వేసేవాడిని. నిజమే, పరిప్రశ్నేన తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. ప్రశ్న వెయ్యాలి. ప్రశ్న వేసినప్పుడే, పరిప్రశ్న వేసినప్పుడే దాని నుంచి నీకు కావాల్సినటువంటి సమాధానం వస్తుంది. అందుకే ప్రశ్న వేసుకోవాలి. వెన్నుముకే ఎందుకన్నారు? వజ్రం అని ఎందుకన్నారు? మరి ఇంద్రుడు ఆయుధం వజ్రం అంటే పిడుగు అని అర్థం కూడా. పిడుగులు పడతాయి చూసారా, కొండల్ని పిండి చేసే శక్తి మనకి పిడుక్కు ఉందని చెప్తారు. అటువంటి శక్తి వజ్రం. ఆ వజ్రం ఎక్కడుంది? మన శరీరంలో కూడా ఉందండి, గుర్తుపెట్టుకోండి. మన శరీరంలో ఉన్న వెన్నుముక మధ్యలో ఉన్నటువంటి వెలుగుకి సంబంధించినటువంటి దేహంలో ఉన్నటువంటి సుషుమ్న అనేటటువంటి మార్గం లోపల ఒక వెండి, అంటే వెండి కూడా కాదు, అది వజ్రకాంతితో ఉన్నటువంటి ఒకానొక నాడి ఉందట, దాన్ని వజ్రనాడి అంటారు. అదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి మనలో కూడా ఉంది. ఆ ప్రాణశక్తిని మేల్కొల్పటమే యోగ సాధనలో భాగంగా చెప్తారు. ఆ ప్రాణశక్తి అనేటటువంటి విద్యుత్తు మనలో చక్కగా ప్రసారం జరుగుతూ ఉన్నప్పుడే ఈ శరీరం అనేటటువంటి యంత్రం ఎన్ని వేషాలైనా వేస్తుంది. లేకపోతే తీసుకెళ్లి అవతల పారేస్తారు. అయిపోయింది సార్, ఇట్ ఈజ్ ఎ కార్ప్స్ అంటారు. పాడైపోయిన ల్యాప్టాప్ ఇక పనికిరాదండి, కొత్తది కొనుక్కోండి అంటారు చూసారా. అట్లా కొంతమంది ఉంటారు, కారు కొనుక్కుంటారు, దానికి లక్షలు రిపేర్ చేయిస్తూనే ఉంటారు, కొన్ని లక్షలు ఖర్చు పెడతారు, అయినా ఎప్పుడు రిపేర్లు వస్తూనే ఉంటుంది. ఎందుకు? మోహం. ఆ కారు మీద ఉన్న మోహం. మన శరీరం కూడా అంతే. కొన్ని లక్షలు ఖర్చు పెడతాం ఈ శరీరం బాగుండటం కోసం, పాడైపోయిన అవయవాలు బాగు చేయించుకుంటూ ఉంటాం, అయినా మనం దాని మీదే మోహం ఉంటాం. పెద్దవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పాడైపోతే ఇది ఇంక కొత్తది తీసుకుందాం అని వదిలేస్తారు. మన కారు కనుక ఇక తెలివైన వాడు ఏం చేస్తాడు, ఇంకా దీన్ని బాగు చేసుకోవడం అనవసరం కొత్త కారు కొనుక్కున్నట్టు యోగులు ఏం చేస్తారంటే దేహాన్ని వదిలేస్తారట. దేహం వాళ్ళకి ఒక వాహనం. ఈ వాహనం వదిలేసి కొత్త వాహనం కొనుక్కున్నట్టు అలా వాహనం చేస్తారు. కాబట్టి ఈ ప్రాణశక్తి అనేటటువంటిది మనలో మన వెన్నుముక ఆధారంగా నడుస్తుంది. ఏంది చెప్తున్నా సార్, ఇవన్నీ ఎవరికి ఎక్కుతాయి సార్, ఊరికే మీరు మరీ బుర్ర తినేస్తున్నారు. ఏం తప్పులేదు అనుకోవటంలో. ఎందుకంటే వీటి మీద మనకు దృష్టి లేదు. మన శరీరం అనేటటువంటి యంత్రం ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. ఈ యంత్రంలో ఉన్నటువంటి కేంద్రాలు మనకు తెలియదు. ఆ కేంద్రాల్లో ఉన్నటువంటి శక్తి మనకు తెలియదు. ఏ శక్తి ఆధారంగా ఈ శరీరం పనిచేస్తుందో మనకు తెలియదు. కారణం ఏంటి? మనకు టైం లేదు. అదేంటి? తెలుసుకునే వాడికి 24 గంటలే, తెలుసుకోని వాడికి 24 గంటలే. వాడికి వీడికి ఏమిటి తేడా అంటే జిజ్ఞాస. వాడిలో ఉన్న జిజ్ఞాస వల్ల వాడు తెలుసుకుంటున్నాడు, తెలుసుకోవటం వల్ల అనుభూతి చెందుతున్నాడు, అనుభూతి వల్ల వాడికి ఒక వికాసం కలుగుతోంది. ఈ వికాసము వీటన్నిటికీ కారణం ఎక్కడ ఉంది? నీలో ఉన్నటువంటి, నీకు ఉన్నటువంటి ఆత్మయే ఆత్మకు శత్రువు, ఆత్మయే ఆత్మకు మిత్రుడు అన్నాడుగా. కాబట్టి ఈ వజ్రము అనేటటువంటిది మనలోనే ఉంది. కాబట్టి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి, ఆయన మహాయోగి, అనన్య భక్తుడు, పరిపూర్ణమైనటువంటి నారాయణ స్థితిని అనుభవించినటువంటి వాడు, తాను లేక సమస్తము నిండి ఉన్నటువంటి దైవాన్నే తన యందు తానుగా దర్శించినటువంటి మహాయోగి. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇంద్రుడు ఏమడిగాడు తెలుసా? సార్ కొంచెం మీ వెన్నుముకిస్తారా అని అడిగాడు. ఆయన అన్నాడు, ఓ సింతే కదా, తీసుకో అన్నాడు. ఏమిటి సార్ ఈ కథల్లో అర్థం మనకి అసలు అంటే? అనంతత్వము, దైవత్వము, సర్వవ్యాపిత్వము, అంతర్యామిత్వము మనకి ఇక్కడ అర్థం అవుతాయి. సార్ కొంచెం మీ వెన్నుముకిస్తారంటే ఎవరైనా ఇస్తారండి? సార్ కొంచెం మా ఆవిడకి గుండె బాగాలేదంటే మీ గుండె ఇస్తారంటే ఆయన ఎవరో గుండె ఇచ్చేసాడు నారాయణుడికి. ఆ అవధూత ఇందాక నేను చెప్పినట్లు.
అంటే వాళ్ళతోటి మనం అంత స్థితి మనం ఆలోచించద్దు. మనం అక్కడికి వెళ్తా ఉన్నది కనీసం బేబీ స్టెప్ వేయాలి కదా. అవగాహన. బేబీ స్టెప్ అంటే నడవటం కాదండి, అవగాహన. లోపల నుంచి ఒక ఉద్బోధం, లోపల నుంచి ఒక ఇన్స్పిరేషన్ మనలో రావాలి. అది మనలో వచ్చినప్పుడే మనం ముందుకు వెళతాం. అటువంటి ఆయుధం ఇంద్రుడి దగ్గర ఉన్నది. ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. అలాగే ఈ ఇదంద్రా ఇంద్రహ అంట. దీని అంతటిని రక్షించేటటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంద్రుడుగా చెప్తారు మనకి. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహు అదో దివ్యస్స సుపర్ణో గరుత్మాన్ ఏకం సత్ విప్రా బహుదా వదంతగ్నిం యమం మాతా రిశ్వానమాహు అంటుంది ఋగ్వేదం. వీళ్ళందరిగా రకరకాల రూపాల్లో నీకు చెప్పేది ఏది? ఒకే ఒక తత్వాన్ని. ఇంద్రుడిగా చెప్పింది, మిత్రుడిగా చెప్పింది, వరుణుడిగా చెప్పింది, అగ్నిగా చెప్పింది. ఇలా దిగి వచ్చేటటువంటి తత్వాలన్నింటినీ కూడా ఒకే తత్వం ఇలా దిగి వస్తూ ఉంటుంది. అదే యముడు. ఇలా చెప్పినప్పుడు ఆ తత్వంలోకి మనం ఎదగటం కోసమే మన సాధనలన్నీ కూడా. దాన్ని అర్థం చేసుకోవటానికే ఇవన్నీ కూడా. ఒకే ఒక ఆకలిని అర్థం చేసుకుని ఆ ఆకలి తీర్చడానికే ప్రపంచంలో ఇన్ని రకాలైనటువంటి పదార్థాలు, ఇన్ని రకాలైనటువంటి వంటలు, ఇన్ని రకాలుగా మనం చేసుకొని తింటూ అనుభూతి చెందుతూ ఉన్నాం. ఒకే ఒక విద్యుత్తు సమస్త జగత్తులో ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని బల్బుల్ని, లైట్లని, వస్తువుల్ని అన్నిటినీ నడిపించేటటువంటి శక్తి ఒకే ఒక విద్యుత్ శక్తి. దాన్ని చూసినవాడు ఎవడూ లేడు. చూద్దామని ఏలు పెట్టినవాడు అందులోకి వెళ్ళిపోయాడు. పరబ్రహ్మతత్వం కూడా అలాంటిదే. ఒకసారి పరబ్రహ్మతత్వాన్ని అనుభూతి చెందినటువంటి వాడు దానిలోకి వెళ్ళిపోతాడు అంతే. అంటే వాడు ఉండడు అని అర్థం. దానిలోకి వెళ్ళిపోతాడంటే చచ్చిపోతాడు సార్ అని కాదు. బ్రతికే ఉండి దాన్ని అనుభూతి చెందుతూ తన ద్వారా వస్తున్న వెలుగుని ప్రపంచానికి అందజేస్తాడు. అది ఆ తత్వంలోకి మనం ఎదగటం కోసమే ఇదంతా. అటువంటి వజ్రాయుధాన్ని నేనే అంటాడు. అంటే అప్పుడు ఆయన దదీచి మహర్షి ఏం చేస్తాడు? సరేనన్నా అలాగే ఇస్తానని తీసుకోవడం, విశ్వకర్మ చేత ఆ వజ్రాన్ని ధరించడం, ఆ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకొని వృత్రాసురుడి మీదకి సంహారం చేయడానికి వెళ్తే ఆ వజ్రాయుధం ఆ వృత్రాసురుడిని ఉఫ్ అన్నట్టు ఏదేమి పని చేయడానికి. ఏది మనం క్షమించండి నవ్వొస్తోంది. దీపావళి సామానంతా కొనుక్కొని దీపావళి నాడు మనం వెలిగిద్దాం, పెద్ద చుచ్చుబుడ్డి, దిస్ ఇస్ ద బెస్ట్ చుచ్చుబుడ్డి ఇన్ ద వరల్డ్ అని వెలిగిస్తే అది తుస్సు మందిట. అట్లా ఇంత కష్టపడి మరి ఇంద్రుడు వజ్రాయుధం అంతా తీసుకొని దదీచి మహర్షి వెన్నుముక్క విరిచి తీసుకొని వెళ్తే ఉత్తరాసురుడి ముందు పనిచేయలేదు. అదేంటి అంటే అప్పుడు వృత్రాసురుడు చెప్తాడు, నువ్వు నన్ను శత్రువుగా చూస్తున్నావు, నన్ను కూడా నారాయణుడిగా చూడు, నీలో నారాయణుని దర్శించు, నీ వజ్రాయుధంలో నారాయణుని దర్శించు, సమస్త జగత్తు నారాయణుడిగా ఉందని నువ్వు అనుభూతి చెందితే అప్పుడు నువ్వు నన్ను సంహరించగలవు. అదేంటి సార్, చంపడానికి వచ్చిన వాడికి నన్ను ఎట్లా చంపుతావు అని రహస్యం వాడే చెప్పేసేట. ఏం కథలండి అసలు ఇందులో. చదువుకుంటే బుర్ర తిరిగిపోతాయి. ఇందులో దాని లోపలికి లోతుల్లోకి వెళ్ళాలి. మా గురుగారు చెప్పినట్టు అడుగు పెడితే అడుగు తగలాలి అంతే. నెలలో అడుగు పెట్టారు, తగలకపోతే ఏమవుతుంది? అమ్మో 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 అని కొట్టుకుంటాం. ఎందుకంటే కాళ్ళు నిలబడవు. ఈత రాకపోతే మునిగిపోతాం. మునిగిపోకూడదు. జ్ఞానంలో మునిగిపోవటం అంటే మునిగిపోయి కనపడిందంతా కూతురికి ఫీజు కట్టాలంటే ఏం ఫీజులు, ఏం చదువులు, అట్లా కాదు. కూతురికి ఫీజు కట్టాలి అని స్కూల్లో చెప్పకముందే జ్ఞాని ఫీజు కట్టేస్తాడు. అది జ్ఞానం వల్ల నీకు వచ్చేది ఏంటయ్యా అంటే నువ్వు చేయవలసినటువంటి కర్తవ్య కర్మని ఇంకా బాగా ఎఫెక్టివ్గా చేస్తావు. అది గుర్తుపెట్టుకోవాలి. సో వృత్రాసురుడు తనని ఎలా సంహరించాలో చెప్తాడు. చెప్తే అప్పుడు తర్వాత ఇంద్రుడు జ్ఞానోదయం అయ్యి సమస్తం నారాయణుడిగా దర్శించడం, వృత్రుడు దానికి తల వంచడం, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటుంది. కాబట్టి అయితే దీన్ని మనం ఎలా అవగాహన చేసుకోవాలి అంటే దానికి చక్కటి అవగాహన మా గురువు గారు, మా శ్రీకే గారు ఆయన పుస్తకంలో మనకి ఇచ్చారు. అవన్నీ ఆధారంగానే నేను ఇవన్నీ చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మా గురువు గారు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు ఆయన అందించినటువంటి శంఖారావం, మందరగీత అనేటటువంటి పుస్తకాల్లో జ్ఞానం ఆధారంగా మాత్రమే ఇక్కడ మనం ఈ విషయాలను మనం పంచుకుంటున్నాం. అందులో చెప్తారు, మన ప్రాణశక్తి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ పంచభూతాలు అనేటటువంటి పొరలు కమ్మి ఉంటాయట. వాటినే వృత్తాలు అంటారట. అవే వృత్తుని దేహాలు. వాటిని బ్రద్దలు కొట్టాలంటే వజ్రము అనేటటువంటి ఒక పిడుగు కావాలి. అదే వృత్తాసుర సంహారం అంటే. అప్పుడు ఏమవుతుంది? నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఎప్పుడైతే ఉద్బుద్ధం చెందిందో, సాధనలో నీలో ఉన్నటువంటి ఈ కుండలిని అనేటటువంటి శక్తి, అది గుర్తుపెట్టుకోండి, అది నిద్రపోవటం ఉండదు, ఎప్పుడూ చైతన్యవంతంగానే ఉంటుంది. దాని ఎడల నువ్వు మేల్కాంచితే అది నిన్ను పైకి తీసుకెళ్తుంది.
అది ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి వజ్రనాడి ఆధారంగా కింద నుంచి పైకి నీకు తెలిసి జరుగుతుంది. తెలిసి జరిగినప్పుడు అది ఆ వజ్ర ప్రహారంతో మేధాధిపతి దాని ఏంటి అక్కడ మనకి కావాల్సినటువంటి మనకి కాస్మోస్ ఏం జరుగుతుందంటే ఈ 360 degrees ఉన్నటువంటి ఈ వృత్తం అనేటటువంటి దాన్ని ఇంద్రుడు వజ్రాయుధంలో రకరకాల కాల విభజనల కింద విభజన చేస్తాడట. అలా విభజన చెయ్యాలి అంటే దానికి ఈ వృత్తుడు కావలసినటువంటి వజ్రం అనేటటువంటి ఆ శక్తి ఆధారంగా చేసేటటువంటి ఇంద్రుడు అంటే మళ్ళీ ఉన్నటువంటి సర్వవ్యాపక శక్తే, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కాల విభజన చేయటమే వృత్తుని దేహాన్ని సంహరించటం అనేటటువంటి దాని రహస్యం మనకు అందించారు. అది ఎంతవరకు వెళ్తుంది అంటే కాల విభజన గుర్తుంచుకోండి, మ్యాక్రో అండ్ మైక్రో రెండిట్లో కూడా మనకి టైం డివిజన్స్ మనకు విపరీతంగా ఉంటాయి. మనకి కల్పాలు, మహాకల్పాలు, బ్రహ్మదేవుడి ఆయుష్, ఆ తర్వాత పరాశక్తికి అది ఎంత కాలం ఉంటుంది, ఆ పైన ఉన్నటువంటి నారాయణుడికి ఎంత ఉంటుంది, అక్కడి నుంచి గుర్తుంచుకొని మనకి మైన్యూట్ టైం డివిజన్ వరకు కూడా భాగవతంలో టైం డివిజన్ ఇచ్చారు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి కాలాన్ని ఎన్ని రకాలుగా విభజన చేయవచ్చు అనేటటువంటి లెక్కలన్నీ మన గణితాల్లో మనకి ఇచ్చారు, మన పురాణాల్లో ఇచ్చారు. అలా విభజన చేయటమే వృత్రాసుర సంహారం అనేటటువంటి దానిని చేయగలిగినటువంటి శక్తి వజ్రశక్తి. అటువంటి వజ్రశక్తిని నేనే అని చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు నేనే అన్నాడండి? ఉన్నది ఆయనే కాబట్టి. ఆయుధానామహం వజ్రం. సింపుల్ గా ఇంద్రుడండి, ఆయన చేతిలో వజ్రాయుధం ఉంటుందండి, దాన్ని నేనే అని చెప్పేశాడండి. తర్వాత ఏం చెప్పాడు? ధేనునామస్మి కామధు, ధేనువుల్లో నేను కామధేనువుని అని చెప్పాడు. కామధేను అంటే సార్ కోరికలన్నీ తీరుస్తుందట, అది స్వర్గంలో ఉంటుందట, దేవలోకంలో ఉంటుందట. కరెక్టే. కానీ మన శరీరంలో ఉన్న గ్రంథులకు కూడా ధేనువులు, గోవులు అని పేరు. ఈ ధేనువుకి ప్రతిరూపమే ఈ భూమి మీద ఉన్నది గోవు. గోవుల్నే గ్రంథుల్నే గోవులు అంటారు. నీలో కూడా అన్ని కేంద్రాలలో ఒక్కొక్క కేంద్రానికి ఒక గ్రంథి ఉంది. ఎండ్రోక్రైనాలజీ సిస్టమ్ అని చెప్తారు మనకి. ఇంద్రగ్రంథి, రుద్రగ్రంథి, మరి థైమస్, మరి హృదయ గ్రంథి చెప్తారు కదా. మనకి ప్యాంక్రియాస్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ గ్రంథులు ఉన్నాయి కదా. ఈ గ్రంథులకి మనలో ఉన్న కేంద్రాలకి లింకప్ ఉంటుంది. ఈ గ్రంథులు కేంద్రాలు ఉన్న లింకప్ ఆధారంగానే ఆ గ్రంథికి మళ్ళీ మనలో ఉన్న పృథ్వీ తత్వాలకి, పంచభూతాలకి ఉన్నటువంటి తత్వాలకి లింకప్ ఉంటుంది. వీటన్నిటి ఆధారంగానే మనం ఇన్ని వేషాలు వేస్తున్నాం, వీడిని తిట్టుకుంటున్నాం. కామధేను అంటే గుర్తుపెట్టుకోండి, కామధేను అంటే గురుగారు చెప్పారు, సూర్యకిరణము ఆత్మగా భూమికి దిగి వచ్చి జీవాత్మ దేహంచే కప్పబడిపోయినప్పుడు ఈ కామధేను మాయమై పాతాళంలో ఉంటుందని చెప్పారు. పాతాళం అంటే మూలాధారం దగ్గర కుండలిని అనేటటువంటి దాని కింద అక్కడ లోపల ఉంటుందట. ఈ కుండలిని మూత వేసి ఉంటుందట. ఆ కామధేనువు యొక్క బిడ్డనే నందిని ధేనువుగా చెప్తారట. అదే మన వాక్కు, మనం మాట్లాడుకునేది. మనం మాట్లాడుకునేటటువంటి వాక్కు కారణం కామధేనువు. కానీ వీడిని మాట్లాడుకుంటున్నాం, ఆహా మీరు గొప్పవారండి పొగుడుకుంటున్నాము, వాడు ఉట్టి వెదవండి అని తిడుతున్నావు. నువ్వు వాక్కుని ఎలా వాడుకుంటున్నావు? పాజిటివ్ గానే వాడుతున్నావా, నెగిటివ్ గా వాడుతున్నావా? దానికి ఎవరన్నా చెప్పాలా? ఎవరో చెప్పాలా? ఒరే నువ్వు మాట్లాడేది తప్పురా అని మనం చెప్తాం. ఎందుకు? పెద్దవాళ్ళు అయితే చెప్తారు, వాడు బాగుపడతాడేమోనని. బాగుపడిన వాడికి నువ్వు ఎన్ని చెప్పినా వేస్ట్. కాబట్టి వాక్కు అనేటటువంటి దాని ఆధారంగా పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి 4 స్థితుల్లో వాక్ ఎలా వస్తుంది? ఈ వాక్కుని అంటే ఈ కామధేను అనేటటువంటి ధేనువు యొక్క పాలు అనేటటువంటి ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో అదే నీలో వచ్చేటటువంటి చక్కటి వైఖరి వాక్కు. ఆ వాక్కును మనం చక్కగా ఉపయోగించుకుంటే అది మనల్ని పోషిస్తుంది. దాన్నే మనకేం చెప్తారంటే 4 క్షీరధారాల చేత ఈ వాక్కు జీవులను పోషిస్తోంది అని మనకి సరస్వతి రుక్కు వర్ణిస్తుంది అని చెప్పారు. అట్లా మనం ఉపయోగించినటువంటి చక్కని వాక్కు కామధేనువై 3 లోకాల్లో మనకు కావలసిన వాటిని పరిపుష్టి చెందిస్తుందిట. ఇది ఉపనిషత్తులు చెప్పింది. అంటే వాక్కు అనేటటువంటిది, కామధేనువు అనేటటువంటిది వాక్కుకు సంబంధించినటువంటి. కాబట్టి నీ మాట అనేటటువంటిది ఎంత జాగ్రత్త వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. ఇట్ ఈస్, దానికి ఏం చెప్తారండి, దానికి ఏదో వాక్యం కూడా ఉంది, ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ వెపన్ అని చెప్తారు. నువ్వు మహా అయితే చెంప మీద కొడితే వాడికి 2 రోజులు గుర్తుంటుంది, పోతుంది.
కత్తిపెట్టి పొడిస్తే తర్వాత 4 రోజులు ట్రీట్మెంట్ చేయించుకుంటే స్కార్ ఉంటుంది, తర్వాత పోవచ్చు. కానీ నీ మాటతో వాడి హృదయాన్ని గనక గాయం చేస్తే జన్మ జన్మలు వెంటాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. వాక్ సో డీపర్ దాన్ ద వెపన్. వెపన్ నీ శరీరాన్ని గాయం చేస్తుంది, కానీ వాక్కు నీ మనసును గాయం చేస్తుంది. మానసిక కక్షలో కలిగిన గాయం శారీరకంగా కలిగిన గాయం కంటే చాలా లోతైనది. కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ యువర్ వర్డ్. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా రే. అందుకే చెప్పాను, వినదగును ఎవరు చెప్పినా ఎందుకు చెప్పాను, ముందు విను చక్కగా. ఎంతవరకు మాట్లాడాలో నీ జ్ఞానాన్ని అప్లై చేయి. అందుకోసం నువ్వు జ్ఞానం పెంచుకోవాలి. పెంచుకున్న జ్ఞానాన్ని ప్రతి వాక్యంలో, ప్రతి పదంలో, ప్రతి మాటలో నువ్వు ఉపయోగిస్తూ దానిని నువ్వు గనక 10 మందికి గనక నీ వాక్కును ఉపయోగించావంటే అది నీకు కామధేనువై నిన్ను ముందుకు నడుపు. నీ కోరికలు తీరటం అంటే అదే. కాబట్టి అట్టి కామధేనువు నేను అంటే ఆ వాక్కు నేనే అని చెప్తున్నాడు. మనం కంపారిజన్ చేసుకోవాలి. అలా శరీరంలో ఉన్నటువంటి గ్రంథులు, ఆ గ్రంథులు మనలో ఎలా మనకి మన శరీరానికి కావాల్సినటువంటి రకరకాలైనటువంటి ఎసెన్స్ ని అవి స్రవిస్తాయని చెప్తారు. కాబట్టి అది మనం అర్థం చేసుకుంటే ఈ శరీరం అనేటటువంటి యంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుస్తుంది. దానికోసం మన సాధన ముందుకు సాగాలి, మన అవగాహన పెరగాలి. అలా మనం కొత్త సంవత్సరంలో మళ్ళీ కలుద్దాం. కొత్త సంవత్సరంలో మన సాధన మరింత ముందుకు వెళ్ళాలని, మన అవగాహన పెరగాలని, మనం మన సాధనలో ఎంతో అనుభూతిని పొందాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 2026 అందరికీ శుభం చేయాలని మనసా వాచా కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.